నీకు పోసుకోవాలనిపించలేదా? ఇప్పుడు మరి ఇప్పుడు సరే పద. నేనెవరో తెలుసా? బాత్లాంటోడు. కరెక్ట్. ఎడ దిగుతావు? ఇందాక నేను ఎక్కిన దగ్గర. అయితే ఈయనే దిగు. తమ్ముడు, జీప్ ఉంటే సరిపోదు, రెస్పెక్ట్ కూడా ఉండాలి. బాతు బెదిరింది. మొత్తానికి ఒక ఐడియా వచ్చిందిరా. ఆడు మామూలుడు కాదు. నీకెట్టా తెలుసా? నేను పాస్ పోసుకోవడానికి 3 నిమిషాల కిందకి దిగానే. ఆడు అసలు దిగనే లేదు. ఎవరికైనా పాస్ వస్తే పక్కోడు కూడా వస్తుంది కదా. అంటే పాస్ దిక్కుంటే కూడా తెలివైన లెక్క. అందుకని కాదురా గూట్లే, అదొక సిగ్నల్. సిగ్నల్ ఇచ్చేదానికి ఇది సిరివెన్నెల కాదు, అడవి కాచిన వెన్నెల. రే, బామర్దిగా అడిగి బొర్ర ఎక్కువరా. నేను బాతులోడు అని ఇట్టే కనిపెట్టేశాడు. బాతులోడు అంటే ఏమన్నా భారతరత్న? నీకేం తెలుసురా బాతుల గురించి? అబ్బో, బాతుకురాను వద్దులే. అయ్యో రే, మీ మామగాడి పని అయిపోద్ది, అందరం కలిసి మందు వేద్దాం పదండి. ఓపెనర్ నో, పుష్ చేయి. అవసరం లేదు. అడవి కాచిన వెన్నెల అంటే అర్థం తెలుసా? అడవిలో వెన్నెల కాదు, స్టీల్ గ్లాస్ లో రెడ్ వైన్. పెళ్లి కాలేదా? మై వైఫ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందంటే? వెళ్ళిపోయింది. మరి పిల్లలు లేరా? లేరు. మా నాన్న ఉండేవాడు. ఊర్లో అవమానంగా ఉందని తీర్థయాత్రలకు వెళ్ళాడు. మొగ్గుడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. రీజన్ ఏంటి? నేను ఉండడానికా? కాదు, తను వెళ్ళడానికి. ఐమ్ సారీ, నాకు ఇలాంటి విషయాలంటే భలే ఇంట్రెస్ట్. నీకిష్టమైతేనే చెప్పు. ఏంటి రీజన్? నాకు తన పేరు గుర్తులేదని. సీరియస్లీ? ఐ మీన్ నీకు పేరు గుర్తులేదని? ఐ మీన్ నీకు నిజంగా పేరు గుర్తులేదని? ఐ మీన్ నీకు నిజంగా తన పేరు గుర్తులేదని? ఐ మీన్ నీకు అసలు... ఎస్. ఓ మై డియర్, హీ మైట్ బి వార్మింగ్ సమ్వన్ ఎల్సెస్ బెడ్. అది కూడా అర్థం కాలేదా? నాకు తెలుసు, బట్ రీజన్ అది కాదు. అంటే ఎఫ్ఐఆర్ ఉందని నీకు తెలుసు? ఎస్. నీకు తెలుసని తనకి తెలుసు. మందు తాగే అమ్మాయిల మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు ఎవరి మీద ఒపీనియన్ లేదు. అయ్యో, ఊరు కాని ఊర్లో, టైం కాని టైంలో ఇలా నా అందం అడవి కాచిన వెన్నెల అవ్వాల్సిందేనా? తప్పకుండా వర్షం కురిసిన రాత్రి అవుతుంది. I don't think so.
ఎక్కడికి వెళ్ళావు? నీకు ఇక్కడ ఎక్కడ తెలుసు? తెలీదని తెలిసి వదిలేసి వెళ్ళావా? ఇంట్లోనే కదా, లేట్గా పడుకున్నావని. నువ్వు లేటే కదా. నువ్వు వచ్చేసరికి నేను వెళ్ళిపోయి ఉంటే నువ్వు వెళ్ళడానికి రాలేదని నాకు తెలుసు. ఎలా? యాక్సిడెంటల్ కాదు కాబట్టి. ఎందుకు అలా అనుకుంటున్నా? నువ్వు వదిలేసిన కార్ని నిన్ను అడగకుండానే ఎవరో కేర్ చేశారు. సగం సమస్యని సాల్వ్ చేశావు. నేను వెళ్ళడానికే వచ్చాను, కాకపోతే నీతో. నేను నీకు మాత్రమే పడ్డాను, నీ ప్లాన్కు కాదు. నేను ఉండాలా వెళ్ళాలా? చెప్పాను కదా, నేను నీకు మాత్రమే పడ్డాను. రేయ్, ఊర్లో నుండి బామ్మర్ది బయలుదేరాడని ఫోన్ రాగానే నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. అట్నే. వాడు జీపు తీసుకుని అక్కడ రాగానే మాటల్లో నిలబెట్టి అలాగే ఉంచు. ఈ లోపు మేము అందరం అక్కడికి వస్తాం. అది ఇదేం పెద్ద విషయం కాదురా, 10 నిమిషాల పని. సిటీలో ఇలాంటివి ఎన్నో. మనం స్కెచ్ గీసామంటే శవాలు అలా లెగాల్సిందే. ఈ స్కెచ్ కరెక్టే అంటావా అన్న? స్పాట్ పెట్టడంలో నేను బాతులు అంటాను. స్వామి నదికి పోలేదా? స్వామి నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా హలో, నేను పనిలో ఉంటాను రా, మళ్ళీ చేస్తా, పెట్టు. రేయ్, ఆడిని పెట్టే మనకపోతే నువ్వే కట్ చేయొచ్చు కదా. ఆ, ఆ? ఎక్కడ? రేయ్, అందరూ ఫోన్ల ముందు స్విచ్ ఆఫ్ చేయండి. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. ఫోన్ రింగ్ అవుతుంది, ముందు చూడండి రా. నీదే. నాదా? అండ్ ఐ హావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్. హలో. వాడు చేయాల్సింది ఈ ఫోన్కేరా, ఏదో మొహాలు వేసుకుని. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. నువ్వు వెళ్ళు. రేయ్, మీరందరూ రెడీగా ఉండండి. బ్లడ్ బాత్ బిగిన్స్. అంటే ఏందన్నా? రక్తం మరిగిన బాతు. అంటే నీలాగా. మ్మ్. ఆ, అన్నా జీప్ వస్తాందినా. రేయ్, తొంగి చూడకరా, ఫోన్లో మాట్లాడు సావు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటివే. ఆన్ చేయి. అందుకే విలువైన ప్రొఫెషనల్స్ తోటే చేయాలి. అనో, బండి ఆగిందనో. అనో, బండి మళ్ళీ స్టార్ట్ అయిందినా. ఫోన్లో మాట్లాడరా. నీ నెంబర్ నాకా లేదు కదన్నా. సరే రాసుకో. 98. అనో, మళ్ళీ ఆగిందనో. ఈ వాడి సంగతేమో కానీ వీడికి మాత్రం ఖచ్చితంగా బ్లడ్ బాతేరా. అన్నా, మళ్ళీ బండి వచ్చేస్తాందినా. అన్నా తొందరరా అన్నా. లేకండ్రా. నన్ను లేపండ్రా, లేపండి. అబ్బా, అన్నా తొందరరా అన్నా, బండి వస్తుంది, రా అన్నా. స్టాప్ స్టాప్, ఆపు. యో యో, ఆపుయా, స్టాప్. యో అన్నా, ఆపమంటే ఆపలే అన్నా. ఆపలేదని చెప్తారు ఆడబోతా.